దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరపడమంటుంది, మాట్లాడడానికి నిదానించమంటున్నాడు, కోపించడానికి నిదానించమంటున్నాడు. అంటే దేవుని మాటలు వినడానికి వేగిరపడమంటున్నాడు. అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, తొందరగా పనులను ముగించుకొని వేగిరపడమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యము శక్తితో కూడింది, జీవముతో కూడింది, ఆశీర్వాదముతో కూడిన వాక్యము. కాబట్టి ఆ వాక్యము నీ జీవితంలో నెరవేరాలంటే ఆసక్తి ఎంతో అవసరం. కాబట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం. 64వ కీర్తనలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొదటి నుంచి 4 వచనాలు ధ్యానించుకుందాం. 64వ కీర్తన మొదటి నుంచి 4 వచనాలు ధ్యానించుకుందాం. దావీదు ఇక్కడ చేస్తున్న దేవుని కాపుదల కొరకు ప్రార్థన. అంటే దేవుడిచ్చే కాపుదల కొరకు దావీదు ప్రార్థిస్తున్నాడు. అంటే దేవుడు ఒక్కడే కాపుదల ఇవ్వగలడు, భద్రత ఇవ్వగలడు, కాపాడగలడు, శక్తిని ఇవ్వగలడు, ప్రతి ప్రమాదము అపాయాన్ని తప్పించగలడని నీవు దావీదు వలె నమ్మకం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఇలా విడిపిస్తాడు శ్రమల నుండి. మనము చూద్దాం, కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపు అంటున్నాడు. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకించు ప్రభువా అంటున్నాడు. అంటే ఎంత అద్భుతమైన ప్రార్థన చూడు. మరి నువ్వు కూడా ఇలాగే ప్రార్థించు. దేవా నా మాట అంటే నేను మొరపెట్టగా నా మనవి ఆలకించయ్యా. మొదటిది, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము. చూసారా, శత్రు భయం నుండి. మరి శత్రువు ఎప్పుడైనా ప్రాణం తీయాలని చూస్తాడు, నష్టపరచాలని, గాయపరచాలని, బాధపరచాలని, అవమానపరచాలని శత్రువు చూస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా మొర నేను మొరపెట్టగా నా మనవి ఆలకించు అంటున్నాడు. అని చెప్పి ఏం చేస్తున్నాడు అంటే శత్రు భయం నుండి నా ప్రాణాన్ని కాపాడు అంటున్నాడు. అంటే రాజు కదా, ఆయన రాజు కాబట్టి అనేకమైన శత్రువులు ఉంటారు. అనేకమైన దేశాల్లో పరిపాలన చేస్తున్న రాజులు, అంటే దావీదున్న కాలంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల వారు ఆయనకు శత్రువులుగా ఉన్నారు. కాబట్టి ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, శత్రు భయం నుండి నా ప్రాణాన్ని కాపాడుమయ్యా అని అడుగుతున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే కీడు చేయువారి కుట్ర నుండి, కీడు చేసేవారు ఉన్నారు చూడు, వారి నుండి కూడా నన్ను కాపాడుము. వారి జీవితం అంతా ఎప్పుడు కీడే చేస్తారు, మేలు చేయరు. అంటే మేలంటే వారికి తెలియదు. ఎక్కువ అనేకమైన మనుషులు చూడు కీడు చేస్తారు. ఎందుకో తెలుసా? మన రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మనం 16 నుంచి 18 వరకు లేదా 20 వరకు చదువుతూ ఉంటే అక్కడ అపుస్తలుడైన పౌలు రాస్తాడు, నేను పాపానికి అమ్మబడి ఉన్నాను అని చెప్తాడు. ఎందుకంటే నా శరీరంలో మంచిది ఏదీ లేదు, నేను మంచి చేయాలని చూస్తున్నాను కానీ నేను మంచి చేయలేకపోతున్నాను, నేను మేలు చేయాలని చూస్తున్నాను చేయలేకపోతున్నాను, చేయవరుని కీడే చేస్తున్నాను, చేసేది కీడు నేను కాదు నా యందు నివసించు పాపమని చెప్తాడు. నిజమే, కీడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు శరీరంలో మంచి లేదు కాబట్టి ఆత్మలో మంచితనం ఉంది. కాబట్టి శరీరంలో కీడును మనం జయించాలంటే మంచితనము మనలో పనిచేయాలి. ఆ మంచితనం ఎక్కడి నుంచి వస్తుందంటే అది యేసు ప్రభు నుండే మనకు వస్తుంది, యేసు ప్రభు నుండే మనకు కలుగుతూ ఉంటుందని పరిశుద్ధమైన గ్రంథం చెప్తూ ఉంది. మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు ఈ రీతి రాయబడింది. పూర్వం మీరు చీకటై ఉంటురి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే పూర్వం అంటే గత కాలం, యేసుక్రీస్తు ప్రభును ఎరగనప్పుడు చీకటిగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారన్నాడు. మరి వెలుగులో ఉన్నది ఏంటంటే 3 విషయాలు.
మొట్టమొదటిది మంచితనము, రెండవది నీతి, మూడవది సత్యము కనబడుతూ ఉంది. గుర్తుంచుకోండి. అంటే యేసుక్రీస్తులో మంచితనం ఉంది, దుష్టునిలో చెడుతనం ఉంది, కీడుంది. వాడు దుష్టుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, నరహంతకుడు వాడు అని వానికి అన్ని పేర్లు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మంచి దేవుడు. కాబట్టి ఆ మంచి నీలో ఎప్పుడైతే పని చేయాలంటే నువ్వు యేసుక్రీస్తుకు సరెండర్ అయిపోవాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఎప్పటికప్పుడు నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా తీర్చబడుతున్నప్పుడు ఆయన ఇచ్చే రక్షణను పొందుకుంటూ ఆయన కొరకు సాక్షిగా నమ్మకంగా జీవిస్తూ విశ్వాసం కలిగి నమ్మకంగా ఎప్పుడైతే జీవిస్తావు కంపల్సరీ ఈ కీడు చేసేవారి నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. దుష్క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. అంటే దుష్క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుమంటున్నాడు. శత్రువు భయం నుండి నా ప్రాణాన్ని కాపాడమంటున్నాడు. రెండవది కుట్ర చేయువారి నుండి కాపాడము. దుష్క్రియలు చేయువారు ఎవరు? దుష్క్రియలు చేయువారు. అర్థమవుతుందా? దుష్క్రియలు చేయువారు వారి నుండి కూడా దేవుడు దావీదు ఏమంటుంటే నన్ను కాపాడుమని ప్రార్థన చేస్తున్నాడు. మరి నువ్వు ఇలా చేస్తున్నావా? చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన దేవుడు వింటాడు, విని జవాబిస్తాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. దావీదు వలె ప్రార్థన చేసి శత్రు భయం నుండి ప్రాణాన్ని కాపాడుకుంటూ, కీడు చేసేవారి నుండి ప్రాణం కాపాడుకుంటూ అనేకమైన మేలులు పొందాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మాటలు వింటున్న నీవు శ్రమలున్న కృంగిపోకు, బాధలను కృంగిపోకు, ఎవరు సహాయం చేయట్లని నిరుత్సాహపడకు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఈ విధంగా ప్రార్థన చేయము, అద్భుతాన్ని పొందుకుంటావు. ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు, విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయమని అడుగుచున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. అద్భుతాలు చేసే దేవుడవు, మహత్కార్యాలు సూచక్రియలు చేసే మా కన్న తండ్రి మీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించమని అడుగుచున్నాం. దావీదు ప్రార్థన విన్నావు, శత్రు భయం నుండి కాపాడావు, కీడు చేసేవారి నుంచి కాపాడావు, దుష్క్రియలు చేసేవారి నుంచి కాపాడావు. మాకు కూడా శత్రువులు ఉన్నారు, కీడు చేసేవారు ఉన్నారు, దుష్క్రియలు చేసేవారు ఉన్నారు. వారి నుండి కూడా మీరు కాపాడతారని నమ్ముచు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.